రాజ్యాధికారము సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలను తీరి పూర్వపైన పొందిన ఏదైనా సులభమైన వ్రత కథ చెప్పవలసిందిగా అంత సూతుడు ధర్మరాజుకి వినాయక వ్రత కర్మ గురించి చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుడిని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశబుద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వసంపత్కరమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ సవితి నాడు ఆచరించాలి. ఈరోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి అందులో గణేశుని పెట్టుమని ప్రతిష్ఠించాలి. అనంతరము శ్వేత గంధ అక్షతలు, పుష్పాలు, పత్తాలు పూజించి ధూపదీపాలను వెనక నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమైన 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాలతో పూజ ముగించి శక్తి వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వమన్నాడు. బంధుజనంతో కలిసి పక్షభోజ్యాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయము స్నాన సంధ్య పూజ చేసుకొని గణపతి పూజించాలి. మళ్ళీ స్నాన పూజించాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులు చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల కార్యాలు ఇచ్చిస్తాయి. అన్ని వ్రతములను అత్యంత ఉత్తమమైనటువంటి ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులచే ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించినట్లయితే నీ శత్రువును జయించి సమస్త సుఖాలు పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నమహారాజును పిండాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే సమంత్రిమణి పొందాడు. సమంత్రిమణితో పాటు జాంబోతుడు కూడా సత్యభామ అనే ఇద్దరు కన్యలను వివాహం ఆడినాడు. ఈ కథ చెప్తా విన్నట్టు ఇలా చెప్పదాగా పూర్వం ఒక పూర్వకాలన గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒక శివుడి తపము పూర్తి తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, నువ్వు నా వదనమును నేను నివసించాలని కోరినాడు. దాంతో ఆ భక్త సులభుడు శివుడు అతడి కుక్షి ఎందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తని వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారంకు గంగిరెద్ది మేడమే తగిన నిశ్చయించారు. నందీశ్వరుని గంగిరెద్దిగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తనకు ఒక వాద్యము ధరింపజేశారు. బ్రహ్మ, విష్ణు తనకు చిరుగట్టడు సన్నాయిని దాల్చారు. గజాసురమును వెళ్ళి జగన్మోహంబగా గంగిరెద్దులను ఆడించుతుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవన ఎదురు గంగిరెద్దులు ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు అసరమ్యంగా వాద్యములు వాయిస్తుండగా ఆ జగన్నాటక సూత్రధారి హరి విచిత్రముగా గజాసురుడు పరమానంద వర్ధుడై ఏమి కావాలనో కోరుకోమన్నాడు. ఇస్తామన్నాడు. అంతటి శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనం అనంది. శివుని కనుగొనడం వచ్చింది, శివునికి అప్పగించమని కోరాడు. ఆ మాటలకు ఆ గజాసురుడు ఎగిరిపోయాడు. వచ్చిన వాడు మామూలు వాడు రాక్షసు శ్రీహరి తెలుసుకున్నాడు. తనకు మరణము నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యము చేసి నా చర్మము నీవు ధరించని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుడు తీసుకుని వచ్చి విష్ణుమూర్తికి అంగీకారం వెలిగించాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసురుడు నుండి బయటకు వచ్చాడు. గజాసురుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. అప్పుడు దుష్టాత్మకు ఇటువంటి వరములు ఇతరులతో పాములకు పాలు పోసడం అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరికి వైకుంఠం వెళ్ళగా శివుడు నందికి నెక్కి కైలాసంటికి వెళ్ళినాడు. వినాయకుడిని ఎట్లా ఉత్పత్తి చేశారు? వినాయక ఉత్పత్తి. కైలాసమున పార్వతి భక్త రాకల గురించి విని సంతోషించి స్వాగతము చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రజమని చేసింది. అది చూడబోతుంటే బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా
తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలో పోనివ్వకుండా అడ్డుకున్నాడు తల్లి ఆజ్ఞ ప్రకారం. కానీ తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దాన్ని విని పార్వతి విలిపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్ద ఉన్న గజాస శిరములకు బాలుని మొండెములకు అతికించి ఆ శిరస్సును శాశ్వతంగా త్రిలోక చేతుల నుంచి కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతులకు ముద్ర పట్టేయన్నాడు. ఆ తర్వాత శివపార్వతి కుమారస్వామి జన్మించాడు. వీళ్ళిద్దరికీ ఆధిపత్యం ఎవరికి కావాలి? నెక్స్ట్ ఒకనాడు దేవతలు విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విగ్రహములకు ఒక అధిపతిని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడు గనుక తనకు ఆధిపత్యం అని కోరాడు. గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువులు ఎవరి ముల్లోకంలో పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్పినాడు. అంత కుమారస్వామి చురుగ్గా తన వాహనకు నెమలి మీద సులువుగా సాగి వెళ్ళాడు. గజానుడు అచేతుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల నదులన్నింటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం కోసం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమైన నారాయణ మంత్రమును గ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనంలో అనగా నారాయణ మంత్రంలో ఆధీనంలో ఉంటాయి. శ్రీ వినాయక నారాయణోత్సవ సుమాన్ అనే మంత్రం. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం చే ప్రతి తీర్థస్థానంలో కుమారస్వామి కంటే ముందే వినాయకుడే ప్రత్యక్షం కావడం కనిపించాడు. ఇలా 3,50,00,000 నదుల వినాయకుడే ముందుగా స్థానం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునికి వెళ్ళాడు. తండ్రి సమీపంలో ఉన్న గజాన్ని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారు మేము తిరిగి ఆధిపత్యం అడిగినా క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరికి తమ శక్తి కొలది కుడుములు, అపోములు, పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైన సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు కొన్ని భక్షించి, కొన్ని వారములకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమన సూర్యాస్తమయం వేళ కైలాసమునికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా ఉదరం భూమి కానక, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సుకున్న చంద్రుడు వినాయకుడిని అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నొగ్గురుగ్గా ఉన్నట్టు సామెత నిజమైనట్లు యజ్ఞదేవుని గర్భం పగిలి అందున్న కురుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి సోకిస్తూ చంద్రుడిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనందలు పొందులుగా చెప్పించింది. మొత్తానికి అన్నింటితో ఎప్పుడు చూసిన ఋషిపత్నులకు నీలాపనందలు కలిగింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులు భోగించి శాపభయంతో అశక్తులై క్షీణించడం ప్రారంభించాడు. అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరంజితు రూపం తప్ప మిగిలిన ఋషిపత్ని రూపం ధరించి పతికి ప్రేమ చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవులతో ఉన్నవారు తమ భార్యలను శంకించి ఋషులు తమ భార్యను విడనాన్నారు. పార్వతీ శాపానంతరము ఋషిపత్రులు చంద్రుని చూస్తుంటే వీరికి నీలాపనంద కలిగింది కాబట్టి దేవతలు, మునులు ఋషిపత్రులకు వచ్చిన ఆపదను ఆ పరమేశ్వరుడు తెలపగా అతడు సర్వజ్ఞుడు అవుడితే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్ర రూపం ధరించిందని చెప్పి ఋషులకు సమాధానం పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునికి వచ్చి పరమేశ్వరుని సేవించి మృతుండైపడిన విఘ్నేశ్వరుని బతికించాడు. పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు. అంత దేవాది దేవతలు, ఓ పార్వతీమాత, నీ శాపం వల్ల ముల్లోకాలు కీడు వాటింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాల్సింది ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వినాడో ఆ ఒక్కరోజు కోసం ఆ రోజున చంద్రుని చూడాలని తరలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవిత్రాన్ని మాత్రం చంద్రుని చూడక జాగరూకులై సకంగా ఉండేది. ఇట్లా కొంతకాలం గడిచింది. సమంత గోమనాపాఖ్యం. ద్వాపర యమున నారదుడు ద్వారకావాసులకు శ్రీకృష్ణుని దర్శించి
స్తుతించుచు అంటే మాట సందర్భంగా స్వామి సాయంకాలమైనది, నేను వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపకారణంగా చంద్రుని చూడరాదు, ఇక సెలవు అని పూర్వవృత్తాంత మంత్రి శ్రీకృష్ణుడు చెప్పి నారదుడు సర్వలోకమునికి వెళ్ళాడు. అంతటి కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరు చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక కోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూశాడు. అప్పుడు నాకెట్టి అపరిందరాను అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమని సంపాదించి ద్వారకాపట్నమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణి తన రాజకీయమని అడిగాడు. ఆ రోజుకు 8 బారుల బంగారం ఇచ్చు ఆ మణి ఏ ఆప్తులకి ఎవరు ఎవరిని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠమును ధరించి వేటాడటానికి అడవికి వెళ్ళాడు. ఆ శివం ఆ మణిని చూసి మాంసగండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక పర్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మర్నాడు సత్రాజిత్తు తమ్ముని గుట్టి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి అపహరించాడని పట్నం మొత్తం చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలలో చంద్రబింబము చూచడం అనే దోషము కలిగింది అనుకున్నాడు. దాన్ని మాపుట్టకై బంధు సమేతుడిని అరణ్యానికి పోయి వెతగా ఒక చోట ప్రసేని కలేవరము సింహము కాలిజాడలు పిల్లలు వెలుగు వంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని పోవచ్చుడుగా పర్వత ద్వారమును చూసి పరివారం అక్కడ విడిచి కృష్ణుని గుహలోకి వెళ్ళాడు. అతని భార్యక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దాన్ని తీసుకొని వెనక్కి వస్తుండగా భార్యకి ఏడవ ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై బడిది అరచుతూ గోడతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేసింది. కృష్ణుడు వారిని పడదోసి వృక్షములతోనూ రాళ్లతోనూ తూదకి వృష్టి ఘాతులతోనూ రాత్రి మూడు తిరిగి 28 రోజులు యుద్ధం చేశాడు. క్రమముగా జాంబవంతుని బలం క్షీణించింది. తనని ఓడిస్తున్న వ్యక్తి రావణ అంతకుడు శ్రీరాముడని తెలుసుకున్నాడు. అంజలి గడించి దేవాదిదేవ ఆర్తజన పోషక భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా నేను తెలుసుకుంటుంది. ఆ కాలం నా ఎందులి వాత్సల్యం చే వరంబు కోరుకోమనగా నా బుద్ధిమానితో నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చింది. అది మొదలు మీ నామస్మరణ చేయిస్తూ అనేక యుగము గడిపాను. ఇప్పుడు తాము నా నివాసము దయచేసి నా కోరిక నెరవేర్చాడు. నాకు ఈ జీవితం ఇచ్చలేదు. నా అపరాధములు క్షమించి కాపాడును. నీకన్నా వేరే దిక్కు లేదని బీచే పరిపరి ప్రార్థింప శ్రీకృష్ణుడే దయాళుడై జాంబవతిని శరీరమంతి నిమిరి తన హస్తములతో భయమును పోగొట్టి ఇలా అన్నాడు. సమంతకమని అపహరించినటువంటి నాపై ఆరోపణ వచ్చింది. ఆ అపహరించ బాపుడుగా ఇటు వచ్చాను కాబట్టి ఆ మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితంగా తన కుమార్తె జాంబవతిని కూడా కనిపించాడు. అంత తన ఆలస్యమును భర్త పెంచి బంధుమిత్ర సైన్యములు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తుని రప్పించి పిన్న పెద్దలను చోట చేర్చి వృత్తాంతం చెప్పాడు. సమంతకమణి సత్రాజిత్తుని తిరిగి ఇచ్చివేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషం బాధపడదని విచారించి మణి సైతంగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమింపమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను కైకొని మణిని వదలని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తన జాంబవతి సత్యభామను ప్రణయమాడాడు. అంత దేవాదేవులు మునులు స్తుతించి మీరు సమర్థులు కాక నీలాపందులు బాపుకున్నారు. మాకేమి గతని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశం మన చంద్రదశమైన ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి సమంతకమని తన విని ఆ అక్షంతల శిరమును దాల్చువారు నీలాపందులు పొందకుందురుగాక అని చెప్పించాడు. అంత దేవాలు సంతోషించి తమ ఇళ్ళకి వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు ఋషులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్టి సిద్ధి పొందు సుఖ సంచారం పొందారు. విఘ్నేశ్వరుని జననం విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతం ఇది దండకాలం. ఇది విఘ్నేశ్వర కథ సమాప్త అక్షంతలు చేసుకుని నిర్ణయిస్తాం. మీరు అందరికీ